श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीभगवान् रमण महर्षये नमो नमः। మనం చెప్పుకుంటున్నటువంటి రమణులు చెప్పిన కథలు అనేటువంటి గొప్ప గ్రంథంలో నుంచి కథలు శీర్షికలుగా చెప్పుకుంటున్నాం మనం. అందులో మొన్నటిదాకా మొట్టమొదట అరుణాచలంలో కథలు అయ్యాయి, శివకథలు అయ్యాయి, రామాయణంలో కథలు కొన్ని పూర్తయ్యాయి. ఇంకొకటి భగవాన్ రమణులు సెలవిచ్చినటువంటి గొప్ప ఘట్టం, ఆ ఘట్టం గురించి చెప్పుకుంటున్నాం మనం. అదేమిటంటే, భగవాన్ సన్నిధిలో ఎవరైనా భక్తులు చరిత్రలు కానీ పురాణాల గురించి కానీ అడిగినప్పుడు వారు వాటికి సంబంధించినటువంటి పుస్తకాలు తీసి చూస్తూ ఉండేవారు. అందులో విషాద ఘట్టాలు వచ్చినప్పుడు వారి శరీరం తన్మయమై కళ్ళ వెంట నీరు కారి ఆయన కంటికి అవరోధం కలిగించేది. అంటే కళ్ళమ్మట నీళ్లు వచ్చి ఆ విషాద ఘట్టం చూడటం వల్ల ఆయన ఆ పుస్తకాన్ని చూడలేకపోయేవారట. అప్పుడు ఆ పుస్తకం సోఫా మీద పక్కన పెట్టేసేసి, ఇదంతా ఒక కల్పనని తెలుసు, అయినా శరీరం ఆడుతోంది, దాని చేష్ట మానదేమిటో అని అనుకుంటూ ఉండేవారట. 1949 మార్చిలో ఒకనాడు సాయంత్రం వేళ ఈ గ్రంథానికి సంబంధించినటువంటి కథలు రాసిన వాళ్ళలో ఒక ఆయన వెళ్ళేసరికి భగవాను మలయాళ భాషలో ఉన్నటువంటి రామాయణం చదువుకుంటూ ఉన్నారట. ఆ తర్వాత ఆయన పక్కన పెట్టగానే నమస్కారం చేసి ఆ భక్తుడు ఆ పుస్తకాన్ని నిదానంగా చూశారట. అయితే భగవాను అది చూసి, మలయాళ భాషలో ఉన్న అధ్యాత్మ రామాయణం, ఇది వరకు ఆంజనేయ స్వామి వారు రాముడితో దూతగా చెప్పిన వాక్యాలుగా చెప్పిన మాటలు నీకు చెప్పానే, అవి దీంట్లోవే. ఇప్పుడు నేను చదవబోయే ఘట్టం తారావిలాపం అనని ఆ ఘట్టం తీయగానే అప్పుడే కుంభాభిషేకానికి అని వచ్చినటువంటి ఒక ఆయన గుర్రం సుబ్బరామయ్య గారు వచ్చి భగవాన్ సమీపంలో కూర్చున్నారట. అప్పుడు భగవాన్ రమణ మహర్షి ఆ సుబ్బరామయ్య గారికి ఆ తారావిలాప ఘట్టం చదివి అర్థం చెబుతూ ఉంటే భగవాన్ రమణుల నేత్రాలు నీళ్లతో నిండి కంఠం గద్గదమైపోయింది. ఆ విషాదమంతా ఎదుట ఆయన మొహంలో కనపడుతున్నట్టుగా ఉందిట. అప్పుడు అందరూ అనుకున్నారట, భగవాన్ రమణులు అచ్చం తారలాగా అయిపోయారా అంటే. అప్పుడు భగవాను అన్నారట కొంచెం తమాయించుకొని, ఏం చేస్తాం, ఎదుట ఏది ఉంటే అది మనమే అయిపోతాం, ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటే కదా అంతా మనమేనాయే అని చిరునవ్వుతో అన్నారట. అంతా మనమే, ప్రత్యేక వ్యక్తిత్వం మనకంటూ ఎక్కడుంది అని నవ్వి, అంటే భగవాన్ సర్వవ్యాపకులని అందులో అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ కథ భగవాన్ చెప్పినటువంటి విశేషం అంతా కూడా ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. రఘురాముడు సీతాన్వేషణ చేస్తూ దక్షిణాపథంలో కిష్కింధ అనేటువంటి ప్రాంతానికి రావటం, సుగ్రీవుని అన్నయ్యన వాలిని తమ్ముని ఒక సందర్భంలో అపార్థం చేసుకొని అతడి చంపటానికి సిద్ధమైతే అతడు పారిపోయి ఋష్యముఖ పర్వతాల్లో ఆశ్రయించటం, అక్కడికి వెళ్ళుటకు భయపడినటువంటి వారి తమ్ముని భార్య రుమను చెరపట్టి తన భార్యను కూడి రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకోవటం, సుగ్రీవుడు ఎప్పుడు దొరికితే అప్పుడు హతమారుద్దామని కాపుకాశం ఉండటం, ఆ పరిస్థితుల్లో అక్కడికి విచ్చేసిన రామచంద్రమూర్తి హనుమంతుని ప్రార్థనపై సుగ్రీవునితో అగ్నిసాక్షిగా స్నేహం చేయటం, వారిని సంహరించి అతన్ని రక్షించడానికై శపథం చేయటం, అందుకు ప్రతిగా సీతాన్వేషణలో సహాయపడతానని సుగ్రీవుడు మాట ఇవ్వటం, ఇవన్నీ జరిగాయని చెప్పారు రమణులు. వారిని యుద్ధానికి ఆహ్వానించవలసిందిగా సుగ్రీవుణ్ణి ఆదేశించాడు రఘువీరుడు. ప్రత్యర్థుల బలాన్ని హరించగలిగే వరం వారికున్నది, అందుకని చెట్టుచాటు నుండి రాముడు వారిని బాణంతో సంహరించగా వారి నేలకూలాడు. ఈ సంగతి తెలిసిన అక్కడ పరిజనులంతా అక్కడికి చేరి దుఃఖించడం మొదలుపెట్టారు. భార్య తార అతని పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ఎడడం ప్రారంభించింది. అయితే చెదిరిపోయినటువంటి కొప్పుతో, చెరిగిన తిలకంతో, చల్లాచెదురైన అలంకారాలతో మూర్తి భవించిన శోకదేవతలా ఉందిటండి తార. నాథ అంటూ బాధపడుతోంది.
అక్కడున్న రామచంద్రమూర్తిని చూసి, రఘునందన, నా పతిని చంపిన బాణంతోనే నన్ను కూడా చంపే, నా నాథునితో కూడా పరలోకం వెళ్ళిపోతాను నేను. పత్ని వియోగ బాధతోనే కదా నీవింత దూరం వచ్చావు. మరి నా సకుడు ప్రాణములే కోల్పోగా నేనెలా జీవిస్తానని అనుకున్నావు? వెంటనే నన్ను కూడా చంపి పుణ్యం కట్టుకో, నీకు మరెప్పుడూ వియోగ బాధ ఉండపోదని తార బాగా బాధపడుతూ ఉంటే ఆ మహామనస్వైన రామచంద్రమూర్తి ఇలా చెప్పాట, ఓ పతివ్రతామణి, నువ్వు శోకింపరాని విషయానికై శోకిస్తున్నావు. ఇక్కడ నీ పతి ఎవరు? పడి ఉన్న ఈ శరీరమా, లేక అందులోని జీవ చైతన్యమా? ఆలోచించు. దేహమే అంటావా? అది జడ పదార్థాలైన పంచభూతాలతో తయారైంది. ఇది మొదట లేనిదై మధ్యలో పుట్టి చివరికి అదృశ్యమైపోతుంది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేనిది సత్యం ఎలా అవుతుంది? లేక అందులో ఉన్న జీవుడే నీ పతి అంటావా? జీవుడు నిరామయుడు, జనన మరణాలు లేనివాడు, నిత్యమై సదా ఉండేటువంటి వాడు. ఇక అట్టివాని కోసం నువ్వు ఏడవడం అనవసరం. అప్పుడు తార అడిగిందిటండి, మహానుభావ, దేహం జనమై జీవుడు నిత్యుడైనప్పుడు సుఖదుఖాలు ఏ కారణం చేత కలుగుతున్నాయి అని తార ప్రశ్న వేస్తే రాముడు బదులిచ్చేటండి ఇలాగా, ఎంతవరకు దేహంపై భ్రాంతి ఉంటుందో అంతవరకు సుఖం, దానితో పాటు దుఃఖం రెండూ ఉంటాయి. ఇదే సంసారం. దీనికి ఇతరులు బాధ్యులు కారు, ఎవరి సంసారానికి వారే బాధ్యులు. దేహం నేను అనే భావం పరిపూర్ణంగా నశించగానే ఆత్మ నేను అనే జ్ఞానం స్వతహాగా ప్రకాశిస్తుంది. శుభాంగి, దేహాత్మ భావనదే మనసు, మనసునే సంసారం అంటారు. అదే బంధించేది, సుఖదుఖాల్ని కల్పించేది. మనస్సు నశించే వరకు శరీరాలు నశించుట, తిరిగి తిరిగి జనించుట జరుగుతూ ఉంటాయి. అది నశించగానే సంసారం ఆగిపోతుంది. అదే ముక్తి. మనస్సు ఎప్పుడు నశిస్తుందో అప్పుడే మోక్షం కలుగుతుంది అని ఈ విధంగా రాముడు ఆత్మతత్వ ప్రబోధం చేశాడు. అప్పుడు తార కొంత స్వస్థ చిత్తంతో ప్రశాంతంగా ఉన్నదని భగవాన్ రమణులు ఒక చిన్న కథని ఆలంబనంగా చేసుకుని ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఆత్మతత్వం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారండి. ఎందుకంటే ఆయన మూర్తీభవించినటువంటి బ్రహ్మ పదార్థం సాక్షాత్ రమణ మహర్షి. ఆయన అటువంటి బ్రహ్మవేత్తలు ఎప్పుడు మాట్లాడినా ఆత్మతత్వానికి సంబంధించినటువంటి బోధయే చేస్తారు. అటువంటి మహానుభావులు ఒక్క రామాయణంలో తార, మనం ఎప్పుడైనా రామాయణం విన్నా ఏదో తార బాధపడిందని ఒక మాటను కూడా వదిలేస్తాం. ఆ తార బాధపడిందన్న మాటను పట్టుకొని ఇంత పెద్ద విశేషంగా దానికి ఆత్మతత్వ బోధ చేశారంటే ఆ భగవాన్ రమణులు ఆ బ్రహ్మతత్వంలో ఆత్మతత్వంలో ఎంత నిగూఢమైనటువంటి రహస్యాలను ఎలా వెలికి తీసి మనకు ఎంత అందంగా చెప్తున్నారో మనం ఆలోచించాలి. సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.